ఇక ఈరోజు స్పెషల్ డ్రైవ్లో టాపిక్స్ ఒకసారి చూద్దాము. బాలయ్య ఇంటి దగ్గర బీభత్సం, డివైడర్ దాటి మరీ ఢీకొట్టిన ఫెరారీ. మద్యం స్కామ్లో కొత్త ట్విస్ట్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తాడేపల్లి. షర్మిల వర్సెస్ జగన్, నాన్నగారి చివరి కోరిక. కొణిదెల గ్రామానికి కొత్త కళ, పవన్ చొరవతో మహర్దశ. అనంతబాబు కేసులో కీలక పరిణామం, డీఎస్పీ సహా నలుగురిపై వేటు. రాజధానిలో మరో వివాదానికి తెర, R5 జోన్లో ఇళ్ల స్థలాలు రద్దు. రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రకటనలు, రియల్ సంస్థలకు రెరా షాక్. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి బాలయ్య ఇంటి దగ్గర బీభత్సం, డివైడర్ దాటి మరీ ఢీకొట్టిన ఫెరారీ. ఈరోజు రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్లో ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఫెరారీ కారు, స్పోర్ట్స్ కార్ వచ్చేటప్పటికి డివైడర్ను ఢీకొట్టి అటువైపు నుండి వస్తున్న కార్ని ఢీకొట్టడం జరిగింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కార్ అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే స్పోర్ట్స్ కార్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా నార్మల్గా టైంలో అన్ని ఆఫీసులకు అందరూ వెళ్ళే టైంలో, ఇటువంటి టైంలో ట్రాఫిక్ ఉన్న సమయంలో అంత ఫాస్ట్గా ఒక కార్ అనేది అటువైపు నుండి వస్తున్న కారు డివైడర్ని ఢీకొట్టి ముందొస్తున్న కార్ని ఢీకొట్టడం జరిగింది. అయితే ఆ కార్లో ఉన్న మహిళకి కూడా గాయాలయ్యాయి, ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంత ఫాస్ట్గా రావడం అంటే ఇంత ఫాస్ట్గా రావడానికి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా పర్లేదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినట్లుగా కూడా మన రిపోర్టర్స్ ద్వారా అయితే తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఒక రకంగా అయితే దీనికి సంబంధించి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పి ప్రాథమికంగా తెలిసినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే కారు చాలా ఫాస్ట్గా రావడం కూడా ఒక రీజన్ అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. యాక్సిడెంట్ అవ్వగానే అసలు కార్ డ్రైవర్ ఏం మాట్లాడారో ఒకసారి విజువల్స్ చూద్దాము. నేనే చేస్తాను సార్, కార్ ఇరిగిపోయినప్పుడు నేనే చేస్తాను సార్. సార్ బ్రేక్ పని చేయలేదు సార్, బ్రేక్ పని చేయలేదు సార్, బ్రేక్ పని చేయలేదు సార్. కార్ ఇరిగిపోయినప్పుడు నేనే చేస్తాను సార్, కార్ ఇరిగిపోయినప్పుడు నేనే చేస్తాను సార్. సార్ బ్రేక్ పని చేయలేదు సార్, బ్రేక్ పని చేయలేదు సార్, బ్రేక్ పని చేయలేదు సార్. మనం చూసాము విజువల్స్లో కారు నడుపుతున్న డ్రైవర్, ఆ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారని చెప్పి, బ్రేక్ పనిచేయకపోతే నేనేం చేయమంటారు సార్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఒకవైపు జాగ్రత్తగా కొంచెం స్లోగా వచ్చి ఉంటే కనుక పెద్ద ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఒక రకంగా చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆ టైంలో కనుక అక్కడ ఎవరైనా నడుచుకుంటూ పాదచారులు ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం జరిగి ఉండేదైతే తప్పకుండా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి. జూబ్లీస్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండో అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆల్రెడీ తను బ్రేక్ ఫెయిల్ అయింది అంటే అందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తను తప్పించుకోవాలని కూడా బ్రేక్ ఫెయిల్ అయింది చెప్తే సరిపోతుంది అనేది కూడా వాళ్ళకందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఆ వచ్చినటువంటి తీరు ఏదైతుందో అతి వేగంగా దూసుకురావడము, అక్కడ ఉన్నటువంటి డివైడర్ల మధ్యలో ఉంటే స్తంభంకి ఢీ కొట్టుకొని రోడ్డు అవతలకు అంటే ఆపోజిట్ వస్తున్నటువంటి వాహనాల మీద పడిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో ఫంక్షన్కి వెళ్తున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ మీద కారు పడిపోవడంతో వాళ్ళు ఉన్నటువంటి కారులో ప్రయాణిస్తున్న వారు కూడా కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకు స్థానిక హాస్పిటల్ తరలించిన పోలీసులు. కానీ ఇప్పుడు తిన వర్షం చూస్తే మాత్రము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాగో అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కారు బ్రేక్ ఫెయిల్ అయింది. ఒకవేళ కారు బ్రేక్ ఫెయిల్ అవుతుంటే తను వచ్చినటువంటి స్పీడ్ వేగం ఎంత అయితే ఉన్నదో 100కు పైగే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ మధ్యలో సెంటర్లో ఉన్నటువంటి డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉందో స్తంభం ఉందో అది ఐరన్తో కూడుకున్నటువంటి రైడ్, అది మొత్తం బెండై వంగిపోయింది. దాన్ని ఢీ కొట్టుకొని అవతలకు వెళ్ళి ఢీ కొట్టుకుందంటే తను ఎంత స్పీడ్లో ఉండడం కూడా అర్థమవుతుంది. అంత అతివేగంగా దురుసుగా తీసుకొచ్చినటువంటి వెహికల్ అక్కడ కొట్టుకుపోతే అక్కడ పరిస్థితి ఆపోజిట్కి వస్తున్నట్టు కార్లు కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ దాంట్లోనే పాదచారులు కానివ్వండి, 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి వాహనదారులకు అయితే మొత్తం పరిస్థితి అయితే అగమ్యమైన గోచరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ ప్రాణ నష్టం జరగకపోతే ఊపిరి పీల్చుకొని చెప్పాలి. ఎందుకంటే అది తీరు అక్కడ అంతా చూస్తే ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీరు చూస్తే. ఎందుకంటే ఒకవేళ వచ్చింది బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి, అతను ఇమీడియట్గా కారు ఒక స్లోగా ఉంటే మామూలు స్పీడ్లో ఉంటే హ్యాండ్ బ్రేక్తో కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కనుక అతి కంట్రోల్ ఏదైతుందో వేగం వచ్చిందో ఆ హ్యాండ్ బ్రేక్తో కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అనుకుంటే ఖచ్చితంగా తను 100కు పైగా అతివేగంగా స్పీడ్గా రావడంతో అక్కడ కంట్రోల్ కాకపోవడం, ఢీ కొట్టుకొని అవతల పడిపోయింది అంటే పరిస్థితి అయితే ఉన్నది. అక్కడ ఇప్పటికైతే మరి ఒకవేళ మద్యం తాగిండా లేకుంటే ఇంకా ఏం జరిగింది అన్న దానిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని డైరెక్ట్ అయితే మొత్తం క్రాంతిరెడ్డి అనే ఒక తన వాహనం నడుపుతున్నారు. క్రాంతిరెడ్డి అనే వ్యక్తి తన కారు నడుపుతున్నాడు. తన పోలీసు అదుపులో ఉన్నాడు. పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. తనకు వైద్యం కోసం కూడా ఉస్మానియా హాస్పిటల్ ట్రీట్మెంట్
పెట్టుకొని పంపించడం జరిగింది. తను ఏంటంటే మద్యం సేవించడా లేదా అనేది. ప్రస్తుతానికైతే మరి తను మద్యం సేవించలేదని పోలీసులు చెప్తారు. వారు ఉస్మానియా హాస్పిటల్ పంపించారు. ఉస్మానియా హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు మద్యం సేవించాడా లేదా, ఆ కార్లో ఏమైనా మద్యం బాటిల్స్ ఉన్నాయా అన్న దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ కారు ఎందుకంటే ఎంత స్పీడ్ వచ్చిందని అక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయితే చూస్తున్నాం. అతివేగంగా మనం అర్థం జర్నలిస్ట్ కాల్ నుంచి వస్తున్నాం. తను ఆల్రెడీ మేము మాట్లాడాం తనతో. జర్నలిస్ట్ కాల్ నుంచి వెళ్తున్నాను, కొండాపూర్ వైపు వెళ్తున్నాను అని చెప్తున్నాడు. అంటే కొండాపూర్ వైపు నుంచి వెళ్తున్నా కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తుండగానే ఆ ప్రమాదం సంభవించింది. అంటే ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ గ్యాప్ ఉంది, ఖాళీగా ఉన్న సమయంలో అటు ఎక్కడైతే టర్నింగ్ ఉందో అటు నుంచి కూడా స్పీడ్గా అంటే హై స్పీడ్లో వెళ్ళినట్టు కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నాడు కానివ్వండి, ఆపోజిట్ వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాకులు చెప్తున్నారు. అతను అతివేగంగా రావడంతో కంట్రోల్ కాకపోవడంతో ఇక్కడ ఢీకొట్టుకున్నదని చెప్తున్నారు. ఆ స్తంభానికి ఢీకొట్టుకొని అవతల పడిపోయిందంటే తను ఎంత వేగంగా వచ్చాడు అని కూడా అతి వేగంగా వచ్చాడు స్పష్టంగా అర్థమవుతుంది. దాని దూసుకొచ్చినట్టు కారు తీరు చూస్తే అతని యొక్క నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది అని కూడా అక్కడ ఉంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆపోజిట్ వెహికల్స్ ఎవరైతే దూసుకుపోయిందో వాళ్ళ మీద పడిపోయిందో వాళ్ళు కూడా అసలు ఊహించుకోలేమని చెప్తున్నారు. ఆ ప్రమాదం సీన్ కనుక చూస్తే అసలు మేము ఊహించలేకపోతామని చెప్తున్నారు. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటేనే భయభ్రాంతికి గురవుతున్నామని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. కాళ్ళు చేతులు కొంతమందికి విరిగిపోయినటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరి ఇటువంటి ప్రమాదాలకు తరచుగా అదే గతంలో కూడా జరిగింది. రోడ్ నెంబర్ 45లో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన కారు కూడా ఢీకొట్టుకుంటే ఓ మహిళ కూడా చనిపోతుంది. అంటే ఇదంతా కూడా అదే స్పాట్ జరుగుతుంది. కానీ కాదు అంతా డేంజర్ జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అవి హెవీ స్పీడ్ రావడము, హెవీ స్పీడ్గా పైకి వెళ్ళడం అవంతా జరుగుతున్నది. అక్కడ స్పీడ్ బ్రేక్ లేకపోవడము, ప్రమాద సూచిక లేకపోవడంతో ఇవన్నీ కూడా లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా 2-3 యాక్సిడెంట్ కూడా అక్కడే జరిగినాయి. కానీ ఈరోజు కూడా జరిగినటువంటి ప్రమాదం ఏదైతుందో ఆ కారు ఎక్కువగా స్పీడ్గా రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఎందుకంటే డ్రైవర్ నిర్లక్ష్యంగా అదంతా కూడా చూస్తే ఆ పైకి ర్యాంప్ ఏదైతున్నదో కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్న తరుణంలోనే జరిగింది ప్రమాదం. అంటే డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, తను ఆతృతతో జరిపిందా లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పుకుంటూ సరిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు పోలీసు అయితే కేసు నమోదు చేశారు. ఆ ట్రాఫిక్ పోలీస్ కానీ, లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు కారు ఎంత స్పీడ్లో ఉంది అది లాక్ అయిపోతుంది. ఆ ఎంత స్పీడ్లో జరిగింది ప్రమాదం జరిగిందని కూడా లాక్ అయిపోతుంది కదా. బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. ఆర్టీ అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ దాంట్లో చూసి మరి బ్రేక్ ఫెయిల్ అయిందా లేకుంటే కంట్రోల్ తప్పిపోయిందా, ఎంత స్పీడ్లో వచ్చింది, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంది దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి సంపన్నులకే ఎక్కువ ఫెరారీ కారు వాడుతున్నారు. ఈ సంపన్నులకు ఒక రాజకీయ అండదండాలు కానీ, డబ్బున్న అహంకారంతో కానీ ఎవరు ఏం చేయలేరు అనేది కూడా స్పష్టంగా అక్కడ అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే మామూలు కారు కూడా ప్రమాదం చేస్తే ఈ పార్టీలు అందరూ కూడా అతన్ని తీసుకొని నకాలుగా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితో అందరూ కూడా అక్కడ ఉన్నట్టు ప్రత్యేక సాగు చెప్తున్నారు. బాధితులు చెప్తున్నారు వాళ్ళు ఉన్నారు సంపన్నులు కదా, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, మేమేం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కేసు అయితే పెట్టామని చెప్తున్నారు, కేసు పెట్టామని చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అని కూడా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే అది ఫెరారీ కారు. ఎందుకంటే ఫెరారీ కారులో ఇదంతా కూడా ఎక్కువ పెద్ద స్థాయి వాళ్ళు వాడతారు. ఇదంతా ఉన్నత సంపన్నులు మాత్రమే వాడతారు. రాజకీయ పలుకుబడి వ్యాపారవేత్తలు వాళ్ళు మాత్రం ఈ కార్లు వాడుతారు. కేవలం ఒక ఎంజాయ్మెంట్ కోసమే తీసుకుంటారు. ఒక పలుకుబడి ఎంజాయ్మెంట్ కోసం ఈ కార్ అంతా కూడా మామూలు స్పీడ్లో పోతే దానికి పనికిరాదు. హై స్పీడ్లో వెళ్తేనే వాళ్ళకి ఒక జోషి ఎంజాయ్మెంట్ ఉంది. అందులోనే భాగంగా భార్య భర్తలలో కూర్చుండి ఎంజాయ్మెంట్ కోసము వాళ్ళు వెళ్తున్న తరుణంలోనే ఆ కారు స్పీడ్గా పోతేనే ఒక ఎంజాయ్మెంట్ ఉంది. ఆ స్పీడ్లోనే ఎంజాయ్మెంట్లోనే తను బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పుకుంటూ సాగు చెప్తూ ఆ ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి అవుతుంది. మరి పోలీసు అయితే కేసు నమోదు చేశారు. ఇటువంటి ప్రమాదాలు కూడా కారణం ఏంటంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఎక్కువ సంపన్నులు ఉన్న ప్రాంతం ఇది. ఈ సంపన్నులు ఉన్న ప్రాంతంలోనే ఎక్కువగా ఈ ఫెరారీ కార్లు ఎక్కువ వాడుతుంటారు, BMW కార్లు అన్నీ వాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ప్రమాదాలు కూడా ఇది ఒక ప్రమాదాలు అడ్డగా మారిపోతుంది జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలను కూడా చెప్పుకోవచ్చు. కనుక కనీసం కట్టడి చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే, కొంచెం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే మొత్తం ఇటువంటి వేగం కూడా తగ్గేటువంటి పరిస్థితిని ప్రమాదాలు కూడా నివారించవచ్చు. మామూలు చిన్న కార్లు అయితే ప్రమాదం మామూలుగా వెళ్ళిపోతుంది. కానీ ఇటువంటి ఫెరారీ లాంటి BMW కార్లు ఏదైతే పెద్ద పెద్ద సంపన్నులకు సంబంధించిన కార్లు కూడా ఎక్కువగా ప్రమాదాలు చేస్తున్నాయి. గతంలో కూడా అదే బాలాయబాబు ఇంటి సమీపంలో కూడా ప్రమాదం జరిగింది. అది కూడా BMW కారు జరిగింది. బంజారాహిల్స్లో కూడా జరిగింది BMW కార్, అది కూడా సంపన్నులకు సంబంధించి. ఇటువంటి సంపన్నుల నివాసం ఉన్నటువంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి, వాళ్ళు వాడుతున్నట్టు కార్లు మనకి ఏం చేయలేరు, ఇదంతా మనం ఏం చూసుకుంటామనే ఉద్దేశంతోనే అతివేగంగా దూసుకుపోయి కార్ల ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈరోజు జరిగినటువంటి ఘటన మాత్రం నెక్స్ట్ భవిష్యత్తులో పునత కావద్దు అంటే కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే దుర్గేష్ ఇక్కడ చూసినట్లయితే ఒక కార్ అనేది
రోడ్ పైకి రావడం అందులో తప్పలేదు, కానీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంగా వస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం అక్కడ చూసినట్లయితే అంత ఫాస్ట్గా కారు వచ్చినప్పుడు ఆ ప్లేస్లో ఏదో అదృష్టం కొద్దీ ఒక ఫ్రాక్చర్తో తప్పిపోయింది తప్ప ఆ టైంలో ఎవరైనా నడుచుకుంటూ వచ్చినా కానీ ఇంకేదన్నా జరిగినా ప్రాణానికే ప్రమాదం పొంచి ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. దట్టు ఇంకోటి ఏంటంటే ఆ వచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏమాత్రం కూడా పశ్చాత్తాపం అనేది లేకుండా చాలా సింపుల్గా ఆన్సర్ చెప్తున్నారు. బ్రేకులు ఫెయిల్ అయితే నన్నేం చేయమంటారు అని చెప్పి. అసలు ఆ నిర్లక్ష్యాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మాకు డబ్బు ఉంది ఏదైనా చేస్తాము అనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మనం అదే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తను ఇస్తూ పోలీసులు అడుగుతున్నారు ఎట్లా జరిగిందంటే అది బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు, బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. అంటే తను ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఒక పాపం మా పక్కన ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, వాళ్ళు పెళ్లి శుభకార్యానికి వెళ్తున్నారు, కార్యానికి వెళ్తున్న ప్రమాదంలో వాళ్ళు కోల్పోయినటువంటి కాళ్ళు చేతులు కూడా కోల్పోయారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది అక్కడికి రావడం జరిగింది. కనీసం అక్కడ ఒక మానవత దృక్పథం కూడా లేకుండా అంటారు తను బ్రేక్ ఫెయిల్ అని చెప్పి. బ్రేక్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? కంట్రోల్ కాకపోతే అంత స్పీడ్ ఎట్లా వస్తాడు? అంత స్పీడ్లో రాకుండా మామూలుగా నా వల్ల 15, 20, 30, 40 స్పీడ్లో ఉంటే ఖచ్చితంగా బ్రేక్ కంట్రోల్ అవుతుంది. కనుక అంత స్పీడ్లో లేదు. తను ఆల్రెడీ 100కి పైగానే స్పీడ్గా ఉండడంతో కంట్రోల్ కాలేదు. ఒకవేళ అప్పటికి కూడా తను ఆల్రెడీ ముందు వెహికల్స్ లేవు, వెహికల్ వేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, ఇంకా సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మామూలు చిన్న కార్ కాదు అది, మామూలుగా అంబాసిడర్ కార్ కాదు, మారుతి ఎట్టంటే అంతకంటే కాదు, అది మామూలుగా ఫెరారీ కార్లో కనుక దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, కంట్రోలింగ్ చేసే పవర్ ఉంటుంది, దానికి ఒక బ్రేక్ ఉంటుంది, ఇంకో బ్రేక్ ఉంటుంది, ఆల్టర్నేట్ బ్రేక్స్ ఉంటాయి. దాని ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. చేసుకోలేడు, మర్చిపోయిండా, అసలు ఏం జరిగింది అని ఊహించుకోలేడా, ఆ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిండా, ఇదంతా కూడా చూసుకుంటే ఆ యొక్క డ్రైవింగ్ చేస్తున్న తరుణంలోనే క్రాంతిరెడ్డి అనే వ్యక్తి నిర్లక్ష్యంగా స్పష్టంగా అర్థమవుతుంది. తన నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. ఆపోజిట్ నుంచి వస్తున్నటువంటి కార్లు కావడంతో వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ అదే ప్లేస్లో ఆ కార్లకు బదులుగా 2 వీలర్ పైన వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులు కానీ 2-3 2 వీలర్స్ మీద వస్తే వాళ్ళ పరిస్థితి అయితే ఆగేమకు వచ్చి ఊహించుకోలేరు. అది నడుచుకుంటూ వచ్చినా కానీ ఎవరు ఊహించలేరు. అది ఒక లెఫ్ట్కి వెళ్ళుకుంటే ఇది మొత్తం రైట్లకు వెళ్ళి అవతల రోడ్కి వెళ్ళి ఢీ కొట్టుకుంటుందంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రమాదం జరిగిందని స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇక స్పెషల్ డ్రైవ్లో సెకండ్ టాపిక్ చూసినట్లయితే మద్యం స్కామ్లో